ఇవన్నీ ఉంటాయి కదా. అలానే ఫస్ట్ ఏ కళ్యాణం అంటే కళ్యాణ మహోత్సవం ఎవరైనా సరే గోత్రనామాలు ఖచ్చితంగా ఉంటుంది. అలానే ప్రవర కూడా ఉంటుంది. ఆ ప్రవర అనేది మీకు గోత్రం ఎటు నుంచి ఏ బీజం నుంచి వచ్చింది అనే తెలిపేదే ప్రవర. అలాంటి సందర్భాల్లో ఈ సీతారామస్వామి వారి గోత్రనామాలు ఉన్నాయి కదండి. ఏ గోత్రము, ఎవరి మనవాళ్ళు, ఎవరి మనవరాలు, ఇవన్నీ ఉంటుంది. అంటే తాత ఎవరు, తండ్రి ఎవరు, వాళ్ళ వంశం ఏంటి, ఇవన్నీ వస్తాయి. మీరు విడిగా వివాహాలు ఉంటాయి కదా, అంటే మనిషి వివాహాలు మనం కళ్యాణాలు చేసుకుంటాం కదా, అలాంటి వాళ్ళకు కూడా 3 తరాల ముందు 3 తరాల వెనుక చూస్తారు. ఎందుకంటే ఉన్న మంచి చెడ్డలు అన్నీ తెలుసుకొని కలకాలం ఆ దంపతులు వర్దిల్లాలని చెప్పేసి గోత్రనామాలతో ప్రవర చదువుతారు. అలానే మొదటిగా శ్రీరాముడి ప్రవర అంటే రాముడి వారి ప్రవరమ్మ శ్రీ రాజేంద్ర యజుర్వేద శేఖాధ్యాయ వధిష్ఠ మైత్రవర్ణ్య రఘురామరాజు మనవుడు అంటే రఘురామరాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మనవుడు. అలాగే దశరథ మహారాజు అంటే దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు. అలాగే ఈ శ్రీరాముడు రాముడు ఆ రాముడు వారి గోత్రం వచ్చినప్పటికీ అది మహారాజు ఈ యొక్క వరుడు అంటే శ్రీరామచంద్రుడు. అలాగే శ్రీరాముడు వారి గోత్రము యజుర్వేద శాఖాయ ఆయన గౌతమ మహర్షి గోత్రం, గౌతమ మహర్షి గోత్రం ఆ యొక్క సీతామ్మవారి అంటే కళ్యాణం కాక ముందు కళ్యాణంలో కూడా దశమ గోత్రం అంటే అలాగే చంద్రవంశానికి చెందిన శ్రీరాముల వారు, చంద్రవంశానికి చెందినటువంటి వారు ఈ యొక్క సీతమ్మ వారు. అలాగే శ్రీరామ